అబ్బబ్బబ్బబ్బా నాకేమో కౌసు తినబుద్ధి అవుతుంది. కౌసు అంటే దానికి కక్కత్తది. నేనేం చేయాలి? ఎప్పుడు కూరగాయలు కూరగాయలు అంటది. నీ అవ్వ నిన్న బోటి కూర తెచ్చుకుంటేనే పెళ్ళాం అన్న అత బొత్త వలగా చంపింది. నీ అవ్వ కడుపు వీనికి పట్ట పట్ట తరిచింది. పెయ్యి అంతా ఎర్రబడ్డది. అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎట్లా? నీ అవ్వ ఇంటికి పోయి నేను కౌసు అన్నా అనుకో నాకు కరెంట్ షాకే పెడుతుంది. ఏం చేయాలి? నాకు ఇవి ఏం అర్థమైతే లేదు. నాకు నీసు తినేందో మనసులో పట్టదా? నీ అవ్వని ఏం చేయాలి? ఎట్లా? పక్క పొట్టు పోయి అడుక్కుందామంటే నువ్వేమన్నా అనాథవారా? నీ పెళ్ళం లేదా? నీ దగ్గర పైసలు లేవా? అండుకొని తింటేందిరా అని పొట్టు తిడతారు. అయినా ఎవరైనా ఒక్కసారి 2 సార్లు ఎత్తారు కానీ ఊకెత్తారా? నీ అవ్వని ఈ పప్పు చారు టమాటా తిని నాలుకంతా మొద్దువారింది. కౌసు అంటేనే నాలుక లేచి ఆరుతుంది. కాంచెను చూసావా? ఏం చేయాలి? ఏం అర్థం అయితే లేదు. కౌసమ్మ కౌసు నిన్ను తినకుంటా నేను ఉండా. ఇంత టాలెంటెడ్ ఉన్నా అవ్వ బయటికి పోతాంటే కమ్మటి వాసన వస్తుంది. మొన్నగా నాగరాజు గారు బొక్క కొరుకుతుందంటే నా పానం అంతా ఎల్లికైపోయింది. నీ అవ్వ పోయి మెల్లంగా బుదురకిచ్చి అండువంట ఏమంటదో చూస్తా. మోగిందోయమ్మో సుతివేనల సిగ్గుల దీనా దింతన మోజు కొద్ది ఒక్క ముద్దు కుంపముంచే వేళ రాసుకోవే నువ్వే చెప్పు రాసలీలల చాలా. వామ్మో అన్నా యాడ దొరికింది సంతరా ఇదే? దింతనా అయినా కౌసు తిన్నట్టు ఈ ఎగురుతానా? తిన్నాక ఎగురాల కదా. కౌసు అంటే పాడుగాను గంత ఆలాపన పోతా. మోగిందోయమ్మో. అబ్బబ్బబ్బబ్బా ఈ నల్లమొక్క పొడు లేవంగానేటో వేయండు కదా. పాలకూర తెమ్మందాం అనుకుంటే పత్తక లేకుండానే వేయండు. కొంపదీసి నిన్న బోటి కూర తెచ్చుకుంటా అంటే బొత్తం ఇసుకలు కొట్టినా కదా అలిగి ఎడన్నా కూర్చున్నాడు అయ్యింది. అయినా ఈ మనిషి అలిగేటోడేం కాదు గంతి. ఏ ఇల్లు పంట అడకచ్చుకుంటాడు కౌసు కూరలు. ఇంటికైతే రాని ఈయన సంగతి చెప్తా. నీ అవ్వ ఇది కౌసు అంటే ఏమంటదో ఏమో మస్తు భయం అవుతుంది. అది లేవ ముందుకే బయటపడ్డా. ఏం చేయాలి? ఎట్లా? మెల్లంగా బుదిరకిత్తా. సుందరి నీవే నేనుగా అందులో ఉన్నది నేనేగా సుందరి నీవే నేనేగా ఉన్నదా? రవలి ఓ రవలి అచ్చినా ఓ దిక్కుమాలోడా ఎటు పోయినా పొద్దుటి నుంచి? ఎటు పోతేనే నిన్న బోటు కూడా తెచ్చుకుంటానంటే బొత్త వెనుకలు చంపితే బొత్తంత ఎర్రబడ్డది. ఇంకో దాకంలో పోయి బోల్ తెచ్చుకున్నా. నీళ్లు పడితే చాలు బగ్గ మండుతాంది. అయ్యో ఇట్లా కొట్టినా పుండు వీణ కారం చల్లినట్టు మళ్ళా కొడతానమైంది. ఇది వరకే పచ్చిపోయి అంటే నన్ను చంపుతావేంది? నువ్వేమైనా బాలింత వేయండి పచ్చిపోయి అంటాను అంటే నీ అవ్వ ఏం మాట్లాడతానే మొగని పట్టుకొని. నీ అవ్వని నీకు వచ్చి నన్ను చూస్తే బాధ అనిపించలేదానే? దేనికి? అయ్యో పొట్టు కొడుతూ మరి నిన్న కొట్టినా మరి బోటు కూర అన్నావు కదా తెచ్చుకోపో అంటే ఏమైతుంది? నీ నోటి ముత్యాలు ఏమన్నా రాలిపోతానయా? ఇప్పుడు బోటి కూర తినకుంటే ఏమైతుంది? అబ్బా అది కాదే బుజ్జి, అంతా తినక 15 రోజులు అవుతుంది. నాలుగంతా ముద్దు వారిందే. మందిళ్ళల్లో అడుగుదామంటే మానం పోతుందని చప్పడుకున్నా. అది కాదే బుజ్జి, నువ్వు పర్మిషన్ ఇచ్చినావనుకో అత్తవా ఇట్లా పట్టుకత్తా. బోటి పేగులు బొంత దొబ్బగిబ్బ అన్నావు అనుకో దొడ్లేసి చంపుతా. ఏమనుకుంటానవో పోయి పాలకూర వేపో పప్పేసి అండుతా. పాలకూర పప్పు అద్దే. ఇది వరకే 4 సప్ప పడ్డదంటే ఇక పాలకూర అద్దు గోంగూర తెస్తా. గోంగూరనా? మళ్ళా గోంగూర ఎందుకు? అయ్యో ఎట్లా పాలకూరలో పప్పు ఎత్తా అంటాను గానే అదే గోంగూర ఆకు తెచ్చిందనుకో అలా చికెన్ వేసాడు కమ్మగుంటది. చికెన్ గికెన్ అంటే చిక్కుడు చెట్ల లేచిది అంతా దిక్కుమల్లోడా. ఎటు వేసి కౌసు కరిగా ఎత్తాను. రవలి కౌసు అంటే నాకు కన్న తల్లితోడు సామాన్యమే. వారానికి అన్న ఒక్కసారి తినకపోతే మీదున్న నా తల్లి గుర్తుకొత్తది. ఎవడి గిఫ్టీ గడు ఇంకోసారి గుర్తుకొచ్చింది అన్నావు అనుకో దుగుట్లేసి గుద్దుతా. ఏమనుకుంటానో
ఏంది దువ్వుట్లేసి కుదుతావా మాట్లాడితే అంతర పొంతనుండే దువ్వుట్లేసి కొట్టదనుకుని నేనేమన్నా కోడి పిల్లనానే కోడి పిల్ల లేదు మేక పిల్ల లేదు దువ్వుట్ల తలకాయ వేసి కుదితే లోపలికి పోదా ఏంది తలకాయ దువ్వుట్లో పెట్టి కుదితే లోపలికి పోన్నా ఇదేమన్నా బాధ అనుకుంటానా అనే మనిషి తలకాయ ఆయన లోపలికి పోయిందనుకో మళ్ళీ ఎట్లా తీస్తవే ఇరిస్తే ఏమున్నది గడ్డపార అందుకొని పక్కకెళ్ళి ఒడిచినా అనుకో బయటికి వస్తుంది నువ్వు అన్నది నిజమే గాని పుష్కన గడ్డపార తలకాయ గుచ్చితే ఎట్లనే ఇంకేమున్నది నువ్వు పోతావు నా బొట్టు పోతుంది ఈ లొల్లి పోతుంది నీ అవ్వ లొల్లి లేదు సొల్లు లేదు అంటే కూర కోసం నన్ను చంపుతా అంటానవనే నీ అవ్వని ఇవన్నీ మనకు మాట్లాడద్దు గాని బుజ్జి అండరాదే మళ్ళా అవ్వ తోడు 10 రోజులు రాక అడగనే అడగా అబ్బో నీ మాటలు ఎవరు నమ్మాలి నేను నమ్మ ఇప్పుడు నేను తెచ్చుకోమన్నాను అనుకో మళ్ళీ 2 రోజులకే నాకు నాలుక కూస్తుంది నాకు తినబుద్ధి అవుతుంది అంటావు ఊకే నీ తినద్దే అది పేకి మంచిది కాదు అవ్వ కొడుకో మంచిది కాదా అని చెప్తాను నీ నోట ఏమన్నా నెలకు 30 రోజులు అండి పెడతాను వానే అండేది 15 రోజులకు ఒక్కసారి నీ మనసు మంచిగా అండుతావు లేకపోతే లేదు ఇంకా తినద్దు అంటానవా గవ్వని కాదే ఇప్పుడు నీసు అండుతావా అండవా అండా అండవా అండ అంటే అండవా ఇంకోసారి అండు అండు అన్నావు అనుకో అండ అందుకో చంపుతా ఏమనుకుంటానో ఓర్ని అక్క ఒక్కొక్కరు మొగనికి ఇష్టం ఉన్నాయి గిదన్న గదన్న అని అడుగుతారు నువ్వేందే అండ అండ అని నన్ను కొడతా అంటానవేందే నీకు ఇదేమన్నా న్యాయమేనా అగో ఏది న్యాయం ఊకే నీసు తింటే మంచిగా అనిపిస్తుందా నీ అవ్వని నీసు అన్నావు అనుకో దవడలు దగ్గర కొత్తుతా నువ్వు ఎప్పుడు అండినవే 15 రోజుల కింద అండినావు ఊక నీసు అంటానవేంది బయట హోటల్లో పోయి తినుడు అవుతుంది అయినా కూరగాయలు ఊక తింటానవు నీకు కూడా నీసు తినబుద్ధి అయితే లేదా అనే నాకేం తినబుద్ధి అయితే లేదు కూరగాయలు మంచిగా ఉంటాయి అరే నువ్వేం మనిషివే మరి 15 రోజులకు ఒకసారి అండినప్పుడు తట్టెడు తింటావు కదా ఆహా ఆ తట్టెడు తినేది 15 రోజులు కవర్ చేసుకుంటావు అంతేనా అగో తట్టెడు తీసుకొచ్చి పెడతానా కౌసు కూర ఇంకేందే ఇద్దరు మనుషులు కిలో తెస్తా దెబ్బకే వస్తుంది ఈ అవ్వ ఒక్కొక్కరు 6 ఉంటే కిలో తెచ్చుకొని పొద్దున తింటారు మధ్యాహ్నం తింటారు సాయంత్రం తింటారు మనం 2 పూటలకే కథం చేస్తాను కాదే అంతగానో నువ్వే తింటాను నేనేం తింటలేను ఒవ్వా చెప్తే ఇచ్చపోతుంది మెడగడతా రెప్పలు నాకేసి మెట్టి అని మంచిగా మింగి పళ్ళ మీద కాలు దాపుకొని ఫినిష్ పెట్టి పట్ట తీసుకుంటాను కాదే నీ అవ్వని అయితే బొక్కలు ఎత్తనే లేదా అంటే మెత్తటి నీకు బొక్కలు నాక అబ్బా నువ్వు ఉండదని అడదానా అయినా నీ నీసులేంది ఉండనే నాకు అవసరం లేదు నేను ఇవాళ తెస్తా నువ్వు అండాలే నువ్వు తెచ్చుకో నీ సంగతి నేను చెప్తా కదా అరే గది కాదే బుజ్జి ఏందో చెప్పు మళ్ళా అబ్బకి ఒక్కసారి అండి బయటికి పోతే నా ఇజ్జత్ మానం పోతాంది నీ పిల్ల వండుతలేదా అని ఎందుకు ఇజ్జత్ తీస్తవే అంటే ఊరంతా చెప్పుకో తిరుగుతానా అంటుతలేదని అంటుతలేదా గట్ల అంటలేను గాని ఏ దాన్ని కష్టపెట్టుడు ఎందుకని చెప్పుకుంటానా ఈ ఒక్కసారి అండి నీ ముఖం చూస్తుంటే అండేటట్టు లేవు నేను చెప్పలే అన్నట్టే ఉన్నది ఇది అనుకైతే ఏం తక్కువ లేదు నువ్వు గిట్లా అంటే నన్ను ఎత్తి ఆయి అంటాంది మళ్ళీ ఒక్కసారి అను ఇడుదలని తత్తి అబ్బో ఈ సరసాలకైతే ఏం తక్కువ లేదు కానీ అన్ని బరాబరా కానీ వాడు గద్ద అంటావు నీ సంగతి నాకు తెలియదా అనే ఎప్పుడు అన్నా మరి కోటర్ తెచ్చుకో గోరిచ్చి పెడతా అన్నావా అనే రవలి मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ కోటర్ తెచ్చుకో కోరాట వాడు పిల్లగా అంటానా కొద్దిగా నన్ను మానవ అనిపిస్తలేదా పోయి పాలకూర రేపో నాకు ఆకలి అవుతుంది అవ్వా పాలకూరలే అంటాను గాని మటన్ చికెన్ తెచ్చుకో అంటాను అనే నేను దేనిపో లేకపోతే ఏండు అన్నం పోక్కేసుకొని నేను ఒక్కదానే తింటా తినిపో నీ బొత్త నింపుకోపో తింటది పోవే పో నీ అక్క ఇవాళ నీ కౌసులేంది బువ్వే ముట్ట ఎట్లా ఈ వాడ తిరిగినా ఈ వాడకు దొరకలే ఇంకో వాడ కూడా తినమ్మా నీ అవ్వని నేను అడకచ్చుకున్నాక నీళ్లు మింగినావనుకో నీ ఈ బల కొడతా నీ అవ్వ కౌసు అంటే నాలుగు అంతా గుంజుతుంది ఎవ్వరన్నా ఒక్కరు అనుకోపోతారా ఊరన్న కాడ అడకచ్చుకుంటా నీ అవ్వ నా రాధమ్మ చచ్చిపోయింది నా బతకాగమైంది అది ఉన్నప్పుడు మంచిగుండే రగాల పల్లకిలో కోకిలమ్మ నువ్వెక్కడున్నావే నా రాధమ్మ నీ అవ్వ కళ్ళు మూత నువ్వే కనిపిస్తున్నావే కళ్ళు తెరిస్తే నువ్వే కనిపిస్తున్నావే రాధమ్మ ఏడున్నవే రథ నా మనసులో మల్లెల మాల రథ ఏం చేయండి నువ్వు లేక
నా బతుకంతా ఆగం అవుతుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు కానీ నా రాధమ్మ ఏడున్నవే రాధా 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 నా మనసులో మల్లెల మాల రాధా రాధా నువ్వు లేకుంటే రాత్రి నాకు బాధ. రాధా రాధా మదిలోన మన్మథ గాథ రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ. రాధా రాధా నా మనసులో మల్లెల బాధ నువ్వు లేక రాత్రి నాకు మల్లెల బాధ ఏడున్నవే నా రాధా. ఏంది మా ఎర్రమాకు ఎరిగిట్ల లేచింది ఏంది? రాధా రాధా మదిలో మన్మద బాధ రాధా రాధా మదిలోన మన్మథ గాథ అని డాన్స్ చేస్తాడు, పాట పాడుకుంటాడు. ఓహో కొంపదీసి మా అత్తున్నప్పుడు చేసిన అన్ని గుర్తుకు రావచ్చు. పిచ్చోడు నెవరేసుకుంటాడు. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. మా అత్తున్నప్పుడు ఏమేమి చేసిండో పాడగాను. నాకేం తెలుస్తుంది, ఆయనకే తెలుస్తుంది. పాపం మా అత్తమైనాక మళ్ళీ పెళ్లి చేసుకోలే, ఆ గడ్డం పెంచుకుంటా గట్టే ఉన్నాడు. ఆయన అప్పట్లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట పాపం. ఆయనతో పిసగిట్ల లేచి ఒరేలా పడతాడేంది. రాధా రాధా నా మనసులో మల్లెల బాధ రాధా రాధా నువ్వు లేక మనసుల బాధ. ఓ ఎర్రమావా ఇక దా ఇక దా దా. అల్లుడు అత్తున్నారా? ఏంది మామ ఏమో గుర్తుకొస్తానే అంటాను, కూసో. ఎవరు గుర్తుకొస్తారే? తీసి అత్త గుర్తుకొచ్చిందా? అవురా అల్లుడు అత్తే గుర్తుకొచ్చిందిరా. పాపం అత్తున్నప్పుడు ఎట్లుండేది, అత్త పోయినాక ఎట్లయినావు. అయినా మంచిగానే తింటానమ్మా మామ. అంటిపెట్టోళ్ళు ఎవరు ఉన్నారా? నాకు నేనే అనుకొని తింటానా. అంతేనా? ఎప్పుడు అత్త గుర్తుకొచ్చినా గిట్టనే గుర్తావానే? ఏం చేసుకుంటారా అప్పటి అన్ని తెలుసుకుంటా ఇట్లా చేస్తానా. అంతేనా మామ? ఎవరు నువ్వు ఉండవలసిన అవగారి ఇటు పోతానారా? ఏం లేదు, ఊళ్ళ మొక్కన పోదామని పోతా అంటే నువ్వు కనబడ్డావు. అయ్యో మరి మామకు అత్త గిట్ట గుర్తుకు రావచ్చు అని మందలిద్దామని నేను పిలిచిన. అయితేవే గాని ఏంద్రా? ఏం లేదు మామ, నాకు కౌసు తిన బుద్ధి అవుతుంది. నీ బిడ్డ నన్ను వంట అంటలేదు, నువ్వు అన్న అంటి పెట్టరాదే. రోజు అంటుతారా? ఒకసారి 2 సార్లు అంటుతుంది. రోజు ఎక్కడ అంటుతుంది మామ? ఇప్పటికన్నాక 15 రోజులే. అంట పాలకూర అంటుంది, టమాటా అంటుంది, కందే అలిగి బయటకు వచ్చింది. ఇప్పుడు రాజవేణి నుంచి నాకు రంద అవుతుందిరా. నాకు అండరానే అవ్వంటుంది. ఇప్పుడు దాన్ని చికెన్ అన్నమాట అంటుతుందిరా. ఇగో నేనేంత చికెన్ తెచ్చి బిడ్డను అను. ఇవేనే ఎర్ర మామ అంటే నేను అడక తింటాను, నా దగ్గర పైసలు లేవా? కూర కొని ఇస్తా బిడ్డ. నేను తెస్తానంటే నాది అండుతలేదే, లేకపోతే అది అండుతానంటే రోజు 5 కిలోలు అయినా తెస్తా. అయితే నన్నేం చేయమంటావురా? ఏం లేదు, నేను చెప్పిన పని నువ్వు ఇంటే నీ కోటర్ తాగిస్తా. ఇంటవా? ఏంది కోటర్ తాగిస్తావా? నువ్వు కోటర్ తాగిస్తా అంటే ఏ పని వింటారా? పట్టు. అబ్బా పారా ఇలా రాక బయట పడద్దు. నువ్వైతే తీసుకొస్తారా? నేను పోతా. రైట్. కుట్టేటోళ్ళు కుడితే నేను వస్తుంది రావాలి. చెప్తాగమ్మ అండా గిండ అన్నావు కదా, ఎట్లెట్లా అండవా నేను చూస్తా. అండా 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 దండా ఉండాలని అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే. సువి 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 సువాలమ్మ సీతాలమ్మ. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. బిడ్డ రవలి ఉన్నావే? ఆగో ఏంది చిన్న పాప గిట్లా వచ్చినావు? ఏం లేదా బిడ్డ, ఇంట్లో అవ్వకు జ్వరం వచ్చింది. ఏం కూర అనలేదే. ఇంత నువ్వు కూర వండిన ఏ చిత్తు తీసుకుపోవని వచ్చా బిడ్డ. అయ్యో చిన్న బాపు, చిన్నగా ఉన్నప్పుడు తీరుకొక కూర అండేది. ఇప్పుడు చూడు చిన్నగా పోయినాక నీకు ఎంత గోస అవుతానో. అయినా నేనేం కూర అండలేదు చిన్న బాపు. అన్నం పోపుకేసుకొని తిన్నా. ఈ మనిషిని కూరగాయలు తెమ్మంటే తేనేదేలే. అయ్యో మీరు కూడా ఏం కూర అనుకోలేదా బిడ్డ? ఏం కూర అండలేదు చిన్న బాపు. మరి నువ్వేమైనా కూరగాయలు తెచ్చుకోపో అండిస్తా. ఏం కూరగాయలు తెచ్చుకుంటున్నా? ఇంత చికెన్ తెచ్చుకుంటా అనిపెట్టి రాదే. ఏంది చికెనా? ఏంది చికెనా అంటాను? అండవా బిడ్డ?
నీ అల్లుడు 15 రోజుల సంధి అండు అండు అంటేనే అండుతలేను. ఇప్పుడు నీకు ఎట్లా అండి పెట్టానే బాపు? అయ్యో వానకండి అండలేదే, నీ అయ్యను కాదే, నాకు అండి పెట్టు. అండి నాకు ఇంత గిన్నెలేసి ఇంటికి తీసుకుపోతా. అండినాక ఇంట్లో వాసన పోతుందా ఏ బాపు? కుక్కలన్న వాసన పడితే పట్టవు గాని ఈ మనిషి కుక్క కంటే ఎక్కువ వాసన పడతాడు. ఏ అల్లుడు వాసన పట్టకుండా షాంపూ తీసుకొస్తా బిడ్డ, బోర్లని తోమిపెట్టు. గజ్జలంటే తోమితే పోతుంది గాని ఇంట్లో పట్టిన వాసన ఎట్లా పోతుంది బాపు? అబ్బ బిడ్డ, అంత నువ్వు కమ్మగా అంటుతావే, అడిగినా అట్లా అండు అని. గట్లంటనే ఏందే బాపు? అని తినబుద్ధి అయితే హోటల్లో తిని రాకపోదునా? 15 రోజులు సంది అండు అండు అని ఎంట పడతా ఉన్నాడు. ఎందుకు అంత కమ్మ అండుతా అని? అబ్బ బిడ్డ, నువ్వు చెప్తుంటే నాకు ఊరిలు ఉడతానే. ఈ చిన్న కోసం అండి పెట్టా బిడ్డ. చిన్నగా ఉంటే అండి పెట్టకపోదునా? నేను చూస్తే నాకు గోస్ అనిపిస్తాందే బాపు. ఈ నల్ల మొక్క పొడి రాకముందే పోయి తొందరగా తెచ్చుకోపో, మళ్ళీ బోర్లు తోమాలే. సరే బిడ్డ తీసుకొస్తా. ఈ నల్ల మొక్క పొడి రాకముందే తొందరగా అండి పెట్టాలి. వచ్చిందనుకో మళ్ళీ నన్ను గాయ పట్టిస్తాడు. నీ శ్వాసన అస్సలు రావద్ది మనిషికి. అబ్బా పెళ్ళమా, కూర అండు అంటాండవానే నీ అవ్వ. నీ రోగం నీకే దింపిన. ఎర్రమామ కోటర్ ఇస్తా అంటే ఏమైనా ఎత్తాడు పిస్తోడు, నిజంగా ఎర్రోడే. అత్తాను కావచ్చు, అగో అత్తాను కదా. ఇగో రాలుడు. అబ్బా కమ్మ కట్టింది కదా, అందుకే దాని చేతి వంట నాకు బాగా ఇష్టమని బయట తిననే. అది అండితే టిఫిన్కి టిఫినే నాకాలే. నీ అవ్వ తినని అనుకుంటే నన్ను అండించుకొని తిననా? అవురా బిడ్డ అంటుతా అంటే నాకే నూరిల్లు ఊరినాయిరా. అవు గాని కోటరేదిరా? కోటరు కుమార్ బెల్ట్ షాప్ లో చెప్పిన తాగుపో చెప్పినావురా? అయితే గాని ఇంత కూరేసి రాదురా. ఏ నాకు ఇది సరిపోదు, ఆడ చెప్పినా కానీ తినిపో, సరేనా? వాడు ఉంటుందా? ఉంటది బా, బుడాలో ఇంత అన్ని ఉంటాయి బా. సరేనా? చెప్పానుకుంటా అన్ని వర్రిస్తాడు మీ అక్క. అటు పోయి తింటా, ఇంటికి పోతా. ఈ నల్ల మొక్క పొడి ఏంది ఇంకా అత్తలేడు ఇయ్యాలా? ఆ ఎర్రబాపు కూరేసి ఇచ్చినప్పుడు కొంచెం తీసినా అయిపో. అబ్బో అద్దు, అట్లా తీసి ఆయనకు అలవాటైంది నీసు. అత్తాండు కదా. అగో ఏమైంది అట్లా వెనకేం దాస్తాను? ఏం లేదు. చెప్పు కదా. ఏం లేదు. ఆకలి అయితే లేదా? ఎందుకు? ఏడన్నా తిన్నావా ఏంటి? అగో ఏంటి చికెన్ వాసన వస్తుంది? ఏడ తిన్నావు చెప్పు అంటే. ఏడా తినలే. ఎవరు తెచ్చిచ్చింది? ఎవరింటికి పోయి తిన్నావు? తినలే. చెప్తావా చెప్పవా? చెప్పా. చెప్పుంటే ఎవరు తెచ్చియలే. ఇగో చెప్పకుంటే ఇలా నీకుంటా చూడు మరి. ఎవతండింది? ఎవరింటి కాడ తిన్నావు? నా చేతి వంట తప్ప ఎవరి చేతి వంట తిన్నావు? ఎక్కడ తిన్నావు చెప్పు. చెప్పు ఎక్కడ తిన్నావు చెప్పు. ఇంకా ఇది అంటించింది. అగో ఇది నేను ఎర్రబాబు కండించిన కదా. మరి నువ్వు తినవేంది? తోలింది ఎవరు అనుకుంటారు? నేనేనే పెళ్ళమా? నీ చేతి వంట తప్ప నేను వేరేటోళ్ళ తింటానా? అండే అంటే అండుతాను, నాకు తినబోతే ఇట్లా తినవని అట్లా ప్లాన్ వేసిన. ఈ ఎట్లున్నది? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అబ్బన దొంగమ్మ కూడా నిన్ను. బాయ్ 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 లోనే. అబ్బబ్బబ్బా ఏం రాళ్ళు ఇవి? బియ్యం నిండా రాళ్ళే ఉన్నాయి. ఈ దిక్కుమల్లోని బియ్యం అంటే రాళ్ళు ఉన్నాయి. బియ్యం తెచ్చిను. ఎంతసేపు అని ఏరాలే, ఎంతసేపు అని చెరగాలే. ఏరి ఏరి ఆష్టగత్తాంది నాకు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రోజు ఇదే పని అవుతాని. ఇలా అన్నమే అండ బఠాన్లు తినుకుంటానన్నా కూర్చుంటా. ఊకే ఎవరు చెరుక్కుంటా కూర్చుంటారు? ఇదే పని అవుతుంది. గిన్ని రాళ్ళ బియ్యంలా. వామ్మో, ఈ రాళ్ళతోటి ఇల్లు కట్టచ్చు, ఈ రాళ్ళతోటి ఇల్లు కట్టచ్చు అన్ని ఉన్నాయి ఇలా. ఈయన చెంది పెట్టలేదంటే ఆయనతోటే ఏర్పితా రాళ్ళని. బఠాలు అయితే మస్తు ఉన్నాయి పో. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెట్లల్లా ప్రశాంతంగా పోతే ఎంత మంచిగా అనిపిస్తుంది. అబ్బా బయట పోతే ప్రకృతి ప్రకృతే. నీ అవ్వ
లాట్రూమ్లో పోదామంటే నాకు అసలుకే రాదు. ఎప్పుడన్నా అర్జెంట్ ఉన్నప్పుడు ఇక మందు తాగి రిమ్మొచ్చినప్పుడు లేకపోతే కళ్ళు ఎక్కువైనప్పుడు కడుపు గడగడ అన్నప్పుడు అల్ల పోతా. కానీ పురుస్తదిగా లేచినప్పుడు బయటకే పోతా. బయట పోయినంత సుఖం ఏడు. నీ సుఖమే నీ కోరుకున్నా, నీ సుఖమే నీ కోరుతున్నా. అబ్బ కొడుక పొద్దున్నే మంచిగా పల్లపూలు లేచి వాగున ముఖం కట్టుకొని ఇంకో దీనికి పోయి వచ్చినాక బా ఏం వాడకవయ్యా. కడుపు సాఫ్ అయింది, నిమ్మలం అయింది. నిన్నటి కచర అంతా పోయింది, భరించలేకపోతున్నాను. ఇక మళ్ళీ అల్ల కచర నింపుకోవాలి. ఆయన నా పిల్లం బియ్యం పెట్టిందో ఏం కూర వండిందో, ఏం కూర వండుతుంది అది అండిందే తినాలి, లేకపోతే అంటే కౌసుదే అంటది. నీ అక్క దానికి తినబుద్ధి అయినప్పుడు ఏమంటది, నాకు తినదామంటే నాకు అండేనే అండది. అది ఎంత తెలివి కలది. అల్లొల్లత్తే ఏయ్ ఓ మనిషి, ఓ మనిషి ఏం చేస్తాను, ఇగో మా అమ్మ వస్తుంది, అత్తే నేనేం చేయనంటే తేవా అంటది. అదే మా వాళ్ళు వస్తారంటే నాకు సాధన అయితే లేదంటది. నీ అబ్బా దాంతో గోసకే ఉన్నది. ఇప్పుడు బయటికి ఎందుకు పోయినావు, ఎందుకు తిరిగిపోయినావు అని పొట్టదా అనుకో, దాని దౌడలు వడగొడతా. జాం పండువే దొర జాం పండువే, నీ పాల బుగ్గ ఎర్ర బుల్ల గిల్లి నీ మనసుకు తైతక్క. జాం పండువే దొర జా. ఈ దిక్కుమల్లోని బియ్యం దేరా అంటే మొత్తం రాళ్ళున్న బియ్యమే తెచ్చిండు. అరే ఒక్క బత్తనే గట్లున్నదా అంటే 3 బత్తలు గట్లనే ఉన్నాయి. చే ఎట్లా అన్నాలి ఇప్పుడు నేను? ఇంటికైతే రాని వచ్చినాక చెప్తా ఆయన సంగతి. ఏమైనా రాళ్ళు. అగో ఏవో సంగతికి ఇంకటి అనుకుంటా, బియ్యం ముంగడ పెట్టి బఠానీలు బుక్కుతాను, ఇంకా బియ్యం అంటలేదా అనే. ఎట్లా అన్నాలే? ఒకసారి గడు చూడు. ఎటు చూడాలి? గడు చూడు. ఓ పిసదానా, బఠానీలు తెచ్చుకున్నావు కదా, మళ్ళా రాళ్ళు ఎందుకు తెచ్చుకున్నావు? బఠానీలు తింటే పండ్లు కూడా పోలేదా? రాళ్ళు కూడా బుక్తావా అనే? గడి చూడు అంటాను. ఓ కొడుకో కొప్ప తీసి బుక్కినవానే. దిక్కుమల్లడా నేను ఎట్లా కనబడతాను నీకు? మరి బఠానీలు పెట్టుకున్నావు, మధ్యలో బియ్యం పెట్టుకున్నావు, ఇక్కడ రౌతులు పెట్టుకున్నావు. గడు చూడు అంటారు. నీ కడుపు కట్టెల్లో పోను, అవి బుక్కుతాను, ఇవి సరిపోతా ఇంకా రౌతులు బుక్తావా రే? అరే పిచ్చి గిట్ల లేచిందా నీకు? నేను చెప్పేదాకా ఆగవా? చెప్పు మరి. అవి రాళ్ళు ఎక్కడి అనుకుంటాను? ఎక్కడి బుక్దామని తెచ్చుకున్నావు కదా. నిన్ను చెప్పేదాకా చెప్పు. అవి బియ్యాలే. ఏంది బియ్యంలే? నువ్వు కొడుకో అరసోడు పోయలే, అరసోడుకి ఎక్కువ రాళ్ళు వెళ్ళినాయా, లేకపోతే నన్ను కంట్రోల్ చేద్దామని నువ్వు పోసినవా? నువ్వు బియ్యం ఎక్కడి నుంచి తెచ్చినావు? ఏ నుంచి చెప్తేనే మిల్లులో తెచ్చిన. మిల్లులో అయితే గన్ని రాళ్ళెట్లే? అదే మనను మోసం చేసింది ఏంది? ఈ అక్క పెద్దగానే ఉన్నాయి కదా, అందుకే నువ్వు బియ్యం పెట్టేందుకు లేట్ అయిందా అరే? మరి ఏమనుకుంటాను? ఓ నీ అక్క నువ్వు ఇంట్లో కావచ్చు అని నేను అనుకున్నా. బియ్యంలో నాకెవరికనే, మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలే? వాపస్ ఇస్తాం కదా. ఒక బత్తలనే రాళ్ళు ఉన్నాయి అనుకున్నా, 2వ బత్తలు కూడా రాళ్ళే ఉన్నాయి. ఆయనతో 2 బత్తలు కూడా గట్నే ఉండొచ్చు. పోయి వాపస్ ఇచ్చిరాపో. నిన్ను పంపించిన ఎవడు? నాదే బుద్ధి తక్కువ. నీ బుద్ధి తీసుకపోయి బూల్కార వినెత్తు. నేను తెత్త అని అన్ననానే, నువ్వే ఓపో అటివి, మళ్ళా నన్ను తిట్టబడితివి. వాపస్ ఇత్తది. నేనేమన్నా సజ్జలు వచ్చి చూసిందానే రాళ్ళు అంటాను. అసుంటు దాన్ని నన్ను ఎందుకు వెళ్ళవే? నువ్వే పోయి తెచ్చుకోనుంటివి. నీ బాబు ఉందేమంటివి, నీ తమ్ముడు ఏమనుకుంటివి. నన్ను ఆగం చేస్తావు ఎందుకే? నేను పోతాన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఇక మా అమ్మాయి ఏదైతే నువ్వు ఆగుతావా? ఇవైతే వాపస్ ఇచ్చిరాపో. అయ్యో మా ఇచ్చత తీయాలదే, మెల్లంగా చెప్పచ్చు కానీ కాకి వదిలినట్టు వదురుతాను. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే ఇంకో వాపస్ ఇస్తా కదా, వాపస్ ఇచ్చేటప్పుడు ఆటో కిరాయి కూడా అన్నయ్యమంట. అర్థమైతుందా? అర్థమైతాని. మొత్తం అయితే ఏరినావు కదా? ఏరిన కాడికి ఏరినాయి. సరే ఇంకో రాంగా ఏమన్నా కూర ఏమన్నా ఏం కూర తెస్తావు చెప్పు. ఇక ఎట్లా పోతాను కదా మళ్ళా ఎందుకు పనివాడ పోవన్నా? అయ్యో కొద్దిగా ఆలోచించుకొని రాదు. ఆలోచించవమ్మా, నీకు ఏమీ కావాలో చెప్పమ్మా. చేపలా తిన్నాం, మటను మొన్ననే తిన్నవు, చేపలు నిన్ననే తిన్నవు.
దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా ఇవి గిరి కథ. రొయ్యలు అంత ముందు తిన్నవు, ఎండ్రికాయలు మొన్న తిన్నవు, ఇంకా ఏమి తినన్నుంటే నువ్వే చెప్పమ్మా. అమ్మ రవలమ్మా, అమ్మ రవలమ్మా. అట్లా పాట పాడితే నేను మర్చిపోతానా? నీ అక్క పిలిచి పిల్లనిచ్చినట్టే ఏదో అన్నారట, పిలిచి పిల్లనిచ్చినట్టే ఏదో అన్నారట. నీకోసం నిన్ను మంచిగా పొగుడుతూ పాడుతా అంటే అద్దు అద్దు అని కొడతాను ఏంటి? అట్లా కాదు, తిన్నే గుర్తు చేస్తాను, నేను తినని గుర్తు చేసుకుంటానా. ఏం తింటావు, ఏం తిన్నా గుర్తు చేసుకో. ఆ ఆ కోడి కాళ్ళు. ఏ కోడి కాళ్ళు తేవాలి? ఇంకే కోడి కాళ్ళు? కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆ కాళ్ళే. అంటే రెండే తేవన్నా? ఓ దిక్కుమాలడా, రెండే తెచ్చి ఎవరి ముక్కలు పెడతావు? ఓ 20 కాళ్ళ పట్టుకరా, ఆన్న కాల్పించుకొని తోలు వీక్కొని తీసుకొనిరా. రాగానే పొయ్యి మీద వేసేటట్టు ఉండాలి. మళ్ళీ నాకు ఆరాటం పెట్టక చెప్తానా? ఆరాటం లేదు, పోరాటం లేదు. అక్కడిని అన్ని పొతం పెట్టుకొని వస్తేనే కొత్తిమీర కూడా పట్టుకొస్తా. నువ్వు మసాలాకి ఇస్తా, నూరు పెట్టు. అర్థమైతుందా? మా నూరుతా గాని ఈ బత్తలు ఆడేసి వేరే బత్తలు తీసుకురా. గీసొంటి బత్తలు ఎందుకు ఇచ్చినా? ఒక 2 తిట్లు కూడా తిట్టిరా. ఏ తిట్టా అన్ని పట్టుకొని ముద్దాడితేనే, అన్ని పట్టుకొని ముద్దాడితేనే నీ అబ్బా ఇయ్యాల మీద తిడతా. అయితే బత్తాలు పడుతుందా? పా అత్తన్నా. అవగాహన నచ్చన్న దుబ్బవీతాల కళ్ళు అస్సలు ఉన్నదే. అవురయ్యారోడా అన్నకు జుట్టుకోడైతే మస్తుండి, ఇంకా జుట్టుకోడైతే మస్తుండి. ఇంకా నువ్వు అన్నది నిజమే లచ్చన్న. జుట్టుకొని దగ్గరకి అన్ని పులుసు పెట్టి తింటే దమ్ము దమ్ముకు ముక్క కమ్మగుండునే. అవురయ్యారోడా మరి అంటాను కానీ ఎప్పుడన్నా అంటించుకొచ్చినావరా నువ్వు? అంటించుకొచ్చినవారా ఎరోడని అంటావు? ఎప్పుడు నువ్వు అంటించుకొచ్చినావే? అరే ఎరోడా, రేపు కోడి నువ్వు అండుకరా, కళ్ళు నేను తెప్పిస్తా. మళ్ళా ఎల్లుండి నీది కళ్ళు నాది కోడి, నీది కళ్ళు నాది కోడి. అబ్బా గిట్లా అన్నావు, ఇది రాజా ముచ్చట్నే. అవురయ్యారోడా ఆ కోడిని కోసుకుంటే మనం ఇద్దరు కొడుతుందా మరి? మరి ఎవరైనా పొత్తు కొడుకుందామా? శంకర్ గారు ఉండే కదా పిలుచుకుందామా? ఏంది శంకర్ గాడా? వాడిని పొత్తు కొడుకుంటే మన పుత్తలు తగినట్టేనే, పుత్తలు తగినట్టేనే. అంతేనా? ఎందుకు కొడవదే? జుట్టు కోడి తాటి కళ్ళు సంపుతో వద్దు. సరే బా మరి. అబ్బా నీ అవ్వ మంచిగా కోడి కాళ్ళు తెచ్చిన, నా పిల్లం పొయ్యి మీద వేసింది. ఒక పింకి కళ్ళు తాగొచ్చిన అనుకో, కమ్మగా కర్ర కర్ర నవ్వులచ్చు. అవ్వ కొడుకు ఇద్దరు ఎటో పోయేస్తారు కదా, ఊగుతారు. ఎటు పోతుందిరా? అయ్యో నేనేమన్నా మామ, నన్ను దుర్వంగానే మొత్తం అర్థవు. ఎటు పోతే నీకేందురా అని. మరి ఎందుకు అడుగుతాను ఎటు పోయేస్తారు అని? అయ్యో అడిగితే నీకేమైతుంది? చూసినావా లచ్చన్న? ఏందే మామ నన్ను చూస్తేనే అర్థవు, చెప్పదు అదే లచ్చన్న. ఏంద్రే రోడా నీ అల్లుడేనా గట్ట కోపానికి వస్తానా నువ్వు? అల్లుడేనే పోయే రావచ్చు తెలియదా మనకి? ఎటు పోయేస్తాను? అయ్యో మా తెలివత్తాంది. ఊగుతానం అంటే కదే దుబ్బతాళ్ళల్లో పోయినావు. నువ్వు దుబ్బకాళ్ళు తాగితేనే గట్లు ఊగుతావు. అయితావు గాని చూడు లచ్చన్న, ఏదో మామ వరుసకు పానం కొట్టుకుంటది, అప్పుడప్పుడు తాగిపిస్తాడు. మటన్ చికెన్ అనుకుంటూ ఇంటికి తీసుకుపోతాడు. నేను ఇవాళ బియ్యం వాపస్ ఇచ్చడానికి పోయిన రాళ్ళు వచ్చినాయని మళ్ళీ వేరే బత్తాలు వేసుకొస్తంటే పాయలు తెచ్చిందే. అంటే నీకు తెలుసు కదా, మేక కాళ్ళు తెచ్చిన. ఏదో ప్రేమంగా మంచిగా కాళ్ళ కూర అండిచ్చిన, మంచిగా పులుసు తాగిద్దామని తీసుకుపోదామంటే గట్ల కడతాండు. నా కోసం అండిచ్చినవా? నీ కోసం కాకపోతే ఎట్లున్న కోసం అండిచ్చిందా? ఆకాశం పాయలు మేక కాళ్ళే మామ నీకు ఇష్టం కదా, అవంటే కోసుకుంటావు కాదే, అందుకే ఎటు పోయినావు కాడు ఉంటామని వచ్చిన. అబ్బా ఏంద్రా అల్లుడా, ఏదో అల్లుడు అని తిట్టిండ్రా, ఇంకోని తూకుంటారా? అంగవాడి తనడా ఏంది? 10 పాయకాళ్ళు నా కోసం తెచ్చినవారా? కాదురే రోడా 10 కాదు 20 తెచ్చిండట. అబ్బా శంకరి 20 తెస్తే నేను చూస్తాను మీ అమ్మడి. ఎవరా నువ్వు ఒక్కరిమే మాకు బరువైనవా? ఆయన 20 తింటావానే కొడుతుందా? అదో 2-3 తింటా, నేను 2-3 తింటా, మిగిలినవి మీరే తింటారు. అర్థమైతుందా? అయితమే గాని ఏంద్రా అది ఏం లేదు మామ, కొద్దిగా ముందు రావద్దారన్ను. కళ్ళు ఇట్లా మొత్తం అయిపోయినట్టున్నది. మరి ఆడ 20 మేక కాళ్ళు ఉన్నాయి. ఇంతేంది ఎట్లా పోతుంది మామ? ఏం చేద్దాం? అరే అల్లుడా నీకన్నా ఎక్కువ నాకేమట్రా?
బెల్ట్ షాప్ లో గుద్దుదాం బా మనిషికో క్వార్టర్ ఏంటో లచ్చన్న సరేపా అంతేనంటావా అబ్బా మామ నీ మనసు గొప్పదే తిట్టినా తిడతావు పెట్టినా పెడతావు ఇంకో మనిషి అప్పటిదప్పుడే కోపానికి వస్తాడు అప్పుడప్పుడే మంచిగుంటాడే అరే ఆపు కాదు ఫుల్ గుద్దు బారా ఎట్లా తాటికాళ్ళు దొరకలేదు కదా ఎర్ర చంపినామనుకో మేక కాళ్ళ చూపుకు సత్తే పడుతుంది మంచిగా పులుసు తాగచ్చు ఇంకో అల్ల కాళ్ళు ఉంటాయి నల్లి అని తీగచ్చు మంచిగా పోదబ్బా అల్లుడు ఇంకోటి గుద్దుతావా ఇప్పటికే పుల్ల పడ్డ ఆపైంది ఇంకోటి గుర్తు అనే నా తలుసుకొని పంటాం అర్థమైతుందా అవును మామ నాకు ఒక డౌట్ వస్తుంది ఏందని డౌట్ భూమి కాలు అవుతుంది ఆడ మేక కాలు ఏం కొరుకుతుంది మామ మా కొరుకుతా పారా ఎట్లా కొరుకుతావు చెప్పు అదే బాగా రోజులు వచ్చినాక ఇక నోట్లో పెట్టుకో ఆయన చేయి కొడుకునే మీ అక్క పళ్ళు దిగుతాయి ఆయన చేయి కొడుకునే మీ అక్క పళ్ళు దిగుతాయి కానీ మా మామ దేవుడు ఎలా వచ్చాన ఆయన నువ్వు ఎంత మోసినా గట్లనే ఉండవేంది తాళ్ళకి వచ్చేటప్పుడు గట్లనే ఉన్నాడు ఇంటికి పోయేటప్పుడు గట్లనే ఉన్నాడు నీకు ఎక్కదా అరే అక్కడ మేము గిలాసాలు పోతుంటే కింద వార పోసినవా మరి మంచిగానే ఉండలేదు మామ అదే అల్లుడు ఇంకా నీకు సరిపోలేదురా అల్లుడని పెద్ద కొరుకుతాను ఏమన్నా ఆడదాన్ని నానే నీ అల్లుడిని మంచిగా మాట్లాడు తప్పైంది అల్లుడు మరి అల్లుడు ఈ అక్క మరదలో గిరిదలో కలిస్తే కొరకాలి గాని అల్లుడిని పట్టుకొని కొరుకుతే ఏమవుతుంది మామ అదే తప్పైంది రా చెంపలు వేసుకున్నా కదా ఒక పాట వేసుకో ఏం పాట వేసుకోవాలిరా నాకేం వస్తుంది వేసుకుంటే నువ్వే వేసుకోరా తాగితే మంచిగా పడతావు నువ్వు పాట గుర్తుకత్తలేదు అని చెప్పు నాకు తెలియదా అప్ప నీ కథ చిన్నప్పటి తను చూస్తలేనా రాదా ఒక పాట అన్నా మనమోహన్ కాదురా ఎత్తుకొని పెంచిందే నేనే మరి ఏం పాట పాడాలన్నా అంటాను గుర్తుకత్తలేదా అని చెప్పవా నాకే తిరుగుతా అది మారదే అబ్బా మరి మాట్లాడుతున్నావా ఎందుకు తిరిగేది సక్కుబాయి నేనొక్కదాన్ని ఉన్నానే సక్కుబాయి నేనొక్కదాన్ని ఉన్నానే కోటరేసినాక ఆపు వేసినాక నువ్వు గుర్తుకు వచ్చినావే సత్తుబాయి నేనొక్కదాన్ని ఉన్నానే సక్కుబాయి రాదు మళ్ళా బెల్ట్ షాప్ అయినా మందు రా ఇక్కడ లొల్లి అవుతుందని కొడతానవా తిడతానవా నీకు పాట వస్తుందా నేను పాడన్నా అరే అల్లుడు ఇంకొక పాట మంచిది అందుకోరా ఏం పాట పాడన్నే అదే సక్కుబాయి అన్నావు కదా ఇప్పుడు సత్తుబాయి నేనొక్కనే ఉన్నానే సత్తుబాయి నేనొక్కనే ఉన్నా సప్పట్టు కొట్టాలే ఉత్తగా పుణ్యాన్ని రాయిన నిలబడి చూస్తాను కొట్టే లక్షణ లేకుండా గోసకత్తది కొట్టే సక్కుబాయ్ గరం చాయ్ సక్కుబాయి నేనొక్క మామ నాకు పాట వస్తలేదు కాబట్టి మళ్ళా గదే పడతానా ఎవరన్నా చూస్తే ఇళ్ళకి పీసలేసింది అనుకుంటాను అందుకనే మేకకాళ్ళు తిందాం సక్కుబాయి అగో కోడికాలు అండు మరి మళ్ళెటు పోయింది దిక్కు మళ్ళోడు కోడికాలు తెచ్చుకున్నా కదా అని తాగడానికి ఇట్లా పోయిండే ఏంది ఇంకా అత్తలేడు ఆకలి అన్నాడు అటే అడగంటీను ఆయనకు లోపల కాలితే ఆయనే అత్తడితి అబ్బా కాళ్ళ వాసన అత్తంటే ఆకలి అవుతుంది కాలు కొరుకుతాయి ఇక లోపలికి పోయి అబ్బా అబ్బా అరే అల్లుడు కాళ్ళ వాసన నష్టానికి ఎక్కుతాందిరా మరి నీ బిడ్డ ఎట్లాంటిదా అనుకున్నావు తిన్నావా తిందాం పారా అద్దద్దు అవి కాళ్ళు కదా కొరికి ఇంట్లో ముక్కలు ఎడవేస్తావు బయటనే కూర్చుంటే ఇన్ని ఎత్తిపోతుంది నువ్వు పోతావు ఇంట్లోకు ఏ మీ బిడ్డ పిలుస్తా సారీ చూసారి మళ్ళా కూర్చో ఏమెక్కలే అయ్యో దాంట్లో ఒకటి కూర్చొని ఒడ్డు మీద ఒకటి కూర్చొని నేను అవుతు కూడా కూర్చుంటా భోజనాల కత్తి ఎట్లుండాలి కాళ్ళు రావనిచ్చి కొట్టించుకొచ్చిన ఎట్లున్నది మామ వాసన వస్తాంద్రా చచ్చిపోతాం కదా కడప అంతా ఈ అక్క వాసనకే గిట్ట అనుకుంటే ఇంకా తింటే ఎట్లుండాలి ఓ పిల్లగా మరి వాసన కడుపు రా ఓ పిల్లగా రావే ఆగో ఏంది నడాకిట్లా కూర్చున్నారు గీళ్ళెందుకు వచ్చిరు మళ్ళా అగో బిడ్డ గట్లంటే నా కోసం అల్లుడు 20 కాళ్ళు తెచ్చిందట ఇరుగా తినద్దా
ఏంది 20 కాళ్ళు తిందాం అనుకుంటానా? ఆ కప్ప మూతనిగా సరిపోవు, నీకేం పెడతాడే బాపు? అవి బిడ్డ కప్ప ముద్దానికి సరిపోమంటాను. అవేనా కోరికల్లాగే మేక కాళ్ళు, కొమ్ములు తిరిగిన మేక కాళ్ళు అంటే. ఏంది ఈ కప్ప మూతనికి రూపాయి పోతే పానం పోతుంది, 20 మేక కాళ్ళు తెచ్చినంటే నువ్వు ఎట్లా నమ్మినవే బాపు? బిడ్డ గట్ల అంటుంది కదా, నువ్వు మేక కాళ్ళు తెచ్చినవా తెలియదురా? తెచ్చినా ఆగో రవలి తెచ్చిండంటాడు, నువ్వే తెలియదంటానవే. తెచ్చిండు. ఏం కాలనుకుంటారు? ఏం కాళ్ళు అంటున్నావు? మేక కాళ్ళు, మేక కాళ్ళు. ఏంది మేక కాళ్ళ? ఆయన తెచ్చింది కోడి కాళ్ళు. మేఘాలు అనుకున్నావు. ఏ కాళ్ళే తాగుతిరి, ఏ కాళ్ళు అయితే తినిపిస్తా అన్నా తినిపిస్తా. అప్ప శంకర్గా ఎంత మోసం చేసినవురా, నీ మాట నమ్మనుకున్నారా, మళ్ళా నమ్మినరా. ఫుల్ బాటన్నర తాగించిన కాదురా, ఆ పైసలు ఏం పెట్టుకుంటే నాకు 30 కాళ్ళు వచ్చు కదరా. చాలా పాపం రా. 30 కాళ్ళు ఏంది మామ, 3 కాళ్ళు తినిపో, కోడి కడుపు నిండుతుంది. కోడి కాళ్ళు ఏం తింటా? అరే శంకరి, ఆ కోడికాలు తింటే జ్వరం వస్తారా మాకు? ఆద్దే ఈ కోడికాలు బాగారన్న పోయాం. నీ అక్క లేకపోతే ఏందే, వాళ్ళు కళ్ళు తాగేస్తారు కడుపు నిండా. నేను పైసలు పెట్టుకొని తాగన్నా. అందుకే మామ నీకోసం మేక కాళ్ళు తెచ్చినా. అయితే కానీ పీకని కాళ్ళు కానీ నువ్వు తిన్నావా? నేను 4 కాళ్ళు తిన్నా. అంటే 16 ఉన్నాయా? ఇక నేను 6 తింటా, అప్పటికి సరే తిందాం. ఏమంటావే? సరే మంచి కమ్మగా విన్నావు. మస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టాకీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. మేక కాళ్ళని కోడి కాళ్ళన్న అవి కూడా నాకే మిగిలినాయి.